ఈరోజు కర్నూలు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్లో మాక్ పార్లమెంట్ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వానతి శ్రీనివాసన్ గారు ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా నుంచి రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జోనల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గొందిపల్లి మాలతి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో ఆవిడ కీలకమైన భూమికను పోషించారు. అదేవిధంగా నా సహచర భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సురవరం గీతామాధురి గారు పూర్తి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కీలకమైన భూమికను పోషించడం జరిగింది. ఇది ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాక్ పార్లమెంట్ అంటే సంవిధాన్ హత్యా దివస్ అంటే 1975లో ఎమర్జెన్సీని విధించుకోవడం జరిగిందో అప్పటి కాలమాన పరిస్థితులను ఇప్పటి విద్యార్థి లోకానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జాతీయ మహిళా మోర్చాకి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జోన్లుగా విభజించుకుని నిర్వహించడం జరిగింది. ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా శ్రీమతి వచవాయి రోహిణి గారు, కోస్తాంధ్ర ఇన్ఛార్జిగా శ్రీమతి చిగురుపాటి లక్ష్మి గారు, అదేవిధంగా మహిళా మోర్చా నా సహచర ఇంకొక ప్రధాన కార్యదర్శి అయిన శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారు కూడా ఎంతో బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వడానికి అందరి సహకారం. అదొక్కటే కాకుండా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ పరమహంస గారు, పూర్వ అధ్యక్షులు రామస్వామి గారు, అదేవిధంగా మన ఈరోజు విశిష్ట అతిథిగా పిలుచుకున్న టీజీ వెంకటేష్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు అందరూ విధాలుగా సహకరించారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా అప్పటి పరిస్థితులను ఇప్పటి విద్యార్థి లోకానికి తెలియజెప్పిన మాక్ పార్లమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళా మోర్చా తరపున ధన్యవాదాలు. అదేవిధంగా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు కూడా అందించడం జరుగుతుంది.